మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ సహా 10 మంది నిందితులు రిమాండ్ ఇవాళతో ముగియనుంది. దీంతో వాళ్లను కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. ఈ నెల 23వ తారీఖు వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ రోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ సంబంధించిన వివరాలు ఏంటి? గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో మరోసారి వంశీ రిమాండ్ను పొడిగిస్తూ సిఐడి కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. చక్రి, ఈ నెల 23వ తారీఖు వరకు కూడా వంశీ రిమాండ్ను పొడిగిస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వంశీతో పాటు ఒక 3 నిందితులు విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. ఇదే కేసులో మరొక 6 నిందితులు నెల్లూరు సబ్ జైల్లో ఉన్నారు. ఈ మొత్తం నిందితులందరినీ కూడా ఈ రోజున రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో అందరినీ వంశీ సహా ఇతర నిందితులందరినీ కూడా సిఐడి కోర్టులో సిఐడి పోలీసులు అయితే హాజరుపరిచారు. హాజరుపరిచిన అనంతరం నిందితులందరికీ ఈ నెల 23వ తారీఖు వరకు కూడా రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గన్నవరంలో 8 సెంట్లను వంశీ మరికొంతమంది ఆక్రమించారని చెప్పి నమోదైన కేసుకు సంబంధించి వంశీ అరెస్ట్ అయ్యారు. ఆ కేసుకు సంబంధించి కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద తీర్పు ఈ రోజు సాయంత్రం అయితే విజయవాడ జిల్లా కోర్టు అయితే ఇవ్వబోతుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.